బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. 28 ఏళ్ల ఆటో డ్రైవర్ సమీర్ కుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి అతి దారుణంగా చంపేశారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు 28 ఏళ్ల హిందూ యువకుడైన సమీర్ కుమార్ దాస్ ను దారుణంగా కొట్టి పొడిచి చంపారు. అతని ఆటో రిక్షాను కూడా వారు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. చటోగ్రామ్ డివిజన్ లో ఫెనీ జిల్లాలో దగన్ భుయాన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత 23 రోజుల్లో సుమారు 7 మంది హిందువుల వరకు హత్యకు గురయ్యారు. మరోవైపు బంగ్లాదేశ్ లో జైలు పాలైన హిందూ గాయకుడు ప్రణోయ్ చాకి మృతి చెందాడు. వైద్య సంరక్షణ లేకపోవడంతోనే ప్రణోయ్ చాకి మరణించినట్లుగా సమాచారం. జనవరి 11 రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రాగా వైద్యం సరిగ్గా అందించకపోవడంతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రైట్గా బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల దారుణ హింసాకాండకు సంబంధించిన వివరాలను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా కూడా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. రైట్గా బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న హిందువులపై హింసాకాండకు సంబంధించిన మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. రైట్ కళా, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. సుమారు 28 ఏళ్ల ఆటో డ్రైవర్ సమీర్ కుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు 28 ఏళ్ల హిందూ యువకుడైన సమీర్ కుమార్ దాస్ ను దారుణంగా కొట్టి చంపారు. అతని ఆటో రిక్షాను కూడా దొంగిలించారు. చటోగ్రామ్ డివిజన్ లో ఫెనీ జిల్లాలో దగన్ భుయాన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత 23 రోజుల్లో సుమారు 7 మంది హిందువులకు హత్యకు గురైనట్లుగా సమాచారం. ఇక బంగ్లాదేశ్ లో జైలు పాలైన హిందూ గాయకుడు ప్రణోయ్ చాకి కూడా మృతి చెందారు. వైద్య సంరక్షణ సరిగా లేకపోవడంతోనే ప్రణోయ్ చాకి మరణించినట్లుగా తెలుస్తోంది. జనవరి 11 రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రాగా వైద్యం అందించకపోవడంతోనే ఆయన మృతి చెందారు. ఇక బంగ్లాదేశ్ పై జరుగుతున్న హిందువుల హింసాకాండకు సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు మనకు ఏదైతే బంగ్లాదేశ్ లో ఏదైతే హిందువులపై జరుగుతున్నటువంటి హత్య ఏదైతే ఇప్పటి వరకు కూడా దాదాపు హత్య చేసినటువంటి ఘటనలు బయటికి వచ్చినటువంటి మాత్రమే 7. కానీ కనపడకుండా ఏదైతే దాడి చేసినటువంటి కుటుంబాలు అనుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా దాదాపు 65 కుటుంబాలపై దాడి చేసినట్లు కూడా అందుతున్నటువంటి సమాచారం. దాదాపు మనకి ఏదైతే మరొక 9వ అంటే దాదాపు కొంతమంది మైనర్ బాలికలపై కూడా ఏదైతే అత్యాచారం కేసు అనుకోవచ్చు, చాలా మంది భయముతో కూడా నీటిలో దూకినటువంటి ఘటన అనుకోవచ్చు, అందులో కూడా చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిన్న ఏదైతే ఒక ఆటో డ్రైవర్ ను మనకు సమీర్ కుమార్ దాస్ అన్నటువంటి వ్యక్తి 28 సంవత్సరాలు, ఇతడు ఆటో నడుపుతూ వెళుతున్నటువంటి సమయంలో రాత్రి 7 గంటల సమయంలో కొంతమంది అంటే ముందుగానే ఈ హత్యకు సంబంధించినటువంటి వివరాల ప్రకారంగా అంటే హత్యకి సంబంధించినటువంటి ప్రీ ప్లాన్డ్ గానే ఇతన్ని హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. అతన్ని వెంబడించి ఆటో రిక్షా పైన ఉన్నటువంటిది దాదాపు అంటే అక్కడ అతన్ని హత్య చేయడము, తర్వాత అతన్ని తీసుకుని ఒక విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ చెరువులో పడివేయడం, ఇది దాదాపు 7 గంటలకు జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా అతనిపై గాలించగా దాదాపు అక్కడ చెరువులో శవమై తేలినటువంటిది కూడా బయటకు వచ్చినటువంటి అంశము. దాదాపు ఏదైతే ఇతనిపై దాడి చేసిన సమయంలో అతనికి ఏదైతే వీడియో ఏదైతే ఫుటేజ్ అక్కడ ఉండేటటువంటి వీడియో ఫుటేజ్ ను కూడా తీయడం జరిగింది.
దాదాపు 4 వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తర్వాత ఆటో రిక్షాని కూడా దొంగలించారు. అతనికి అంటే ఇదొక ప్రీ ప్లాన్డ్ హత్యగానే ఇది చెప్పవచ్చు అంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి అంశము. కానీ దీనికి మరొకటి, ఇది ఘటన జరిగిన ఒక గంట లోపలనే మరొక ఏదైతే సాంస్కృతిక చాలా అంటే ఫేమస్ సింగరు బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటిది, అతడు ఒక కార్యదర్శి కూడా. తర్వాత అతనికి దాదాపు మనకి ఏదైతే బంగ్లాదేశ్ లో అల్లర్లు జరిగేటటువంటి సమయంలో దాదాపు 18వ తారీఖు నుంచి కూడా ఏదైతే దీప్ చంద్రదాస్ ఏదైతే హత్య అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాల కన్నా ముందుగా ఎవరైతే గాయకుడు ఉన్నారో, ఇతడు అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అతనికి అరెస్ట్ చేశారు. దాదాపు మనకు డిసెంబర్ 16వ తేదీన అతన్ని ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా అతన్ని జైల్లో పెట్టి చాలా చిత్రహింసలు అంటే చాలా చిత్రహింసలకు గురి చేశారు. అతడు తనకు అనారోగ్యం ఉంది అని చెప్పినా కూడా ఎక్కడ కూడా అతనికి హాస్పిటల్ కూడా తీసుకెళ్లలేదు. ఏదైతే జైల్లోనే తనకు హార్ట్ అటాక్ వచ్చింది అన్నటువంటిది కూడా అంటే ఛాతీలో నొప్పి ఉందని చెప్పినా కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లాలన్నా కూడా కనీస వైద్య సౌకర్యాలు కూడా కల్పించలేదు. అతడు రాత్రి 11 గంటల సమయంలో దాదాపు మనకు చనిపోయినట్లు కూడా అందుతున్నటువంటి చాలా కీలకంగా అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ కూడా ప్రకటించారు. అయితే ఇతడు చాలా ఫేమస్ సాంస్కృతికంగా, చాలా అంటే ఒక మంచి సింగరు బంగ్లాదేశ్ లో, అంటే యువతకు అనుకోవచ్చు. తర్వాత చాలా సాంగ్స్ పాడినటువంటి వ్యక్తి, ఒక రచయిత కూడా ఇతడు చనిపోవడం అన్నది కూడా రాజషాహి మెడికల్ ఏదైతే హాస్పిటల్ కి తీసుకెళ్లేంత లోపలైనా అతడు చనిపోయారు అన్నటువంటిది. ఈ విధంగా హత్యలు, తర్వాత కొందరు భయంతో ఆత్మహత్యలు, కొంత అత్యాచారాలు, ఈ విధంగా చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి ఘటనలు గంట కూడా పెరిగిపోతున్నాయి. దీనిపై ఏదైతే భారత విదేశాంగ కూడా అంటే దీనిపై ఖచ్చితంగా అటు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇచ్చింది. వీరిని ఖచ్చితంగా శిక్షించాలంటే కూడా ప్రతిదీ కూడా అంటే ఎంహెచ్ఏకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా ప్రకటించారు. ప్రతిదీ కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఘటనలను మాత్రము అంటే అక్కడ జరిగేటటువంటి ఘటనలను ఖచ్చితంగా మేము చూస్తున్నాము. దీనిపై ఖచ్చితంగా చర్య ఉంటుంది అంటూ కూడా ఇటు భారత విదేశాంగ శాఖ కూడా ప్రకటించడం జరిగింది. కానీ అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి మాత్రము హిందువులపై, మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.